ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పార్వతీమాత గంగామాత సమేతుడైన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపైన ప్రసరించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోను షురూ చేద్దాం. మహాశివరాత్రి అనగానే ఆ మహేశ్వరుడి లీలలలో ఒకటి నాకు యాదికొచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట మీకు తెలియదని కాదు, ఈ మంచి రోజున గా లీలను ఒకసారి మనందరం యాదికి తెచ్చుకుంటే ఆ పరమేశ్వరుడి దయ మనందరిపైన మరింత బాగా ప్రసరిస్తుందని. క్షీరసాగర మదనం అనగానే అందరికీ యాదికొచ్చేది దేవుళ్ళు రాక్షసులు అమృతం కోసం పోరాటం చేసిర్రని. లక్ష్మీదేవి, చంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, అమృత కలశం చేతబట్టి ధన్వంతరి, ఇక గిట్లా ఎన్నో మంచివి ఉద్భవించినాయి. ఇవన్నీ అందరికీ ఇష్టమే, నాకు కావాలని అన్నారు. కానీ అన్నిటికంటే ముందుగాల సముద్రం నుండి హాలాహలమనే విషం వచ్చింది. దాని తాపాగ్నికి తట్టుకోలేక దేవుళ్ళు రాక్షసులు అందరూ అల్లాడిపోయిర్రు. హరే ఏంద్రబాయ్ గిట్లైందని చెప్పి అందరూ అనుంచి ఉరికిర్రు. దేవతలంతా కైలాసనాథుణ్ణి ఆశ్రయించి గీ ఆపద నుండి నువ్వే మమ్మల్ని ఎట్లయినా గట్టెక్కించాలని దండం పెట్టుకున్నారు. ఇక అందరినీ కాపాడనీకి గల పానాలపై అపార దయతో భయంకరమైన ఆ నల్లని విషాన్ని కైలాసనాథుడు తాగిండు. విషాన్ని తాగుడైతే తాగిండు కానీ సమస్త లోకాలు తన కడుపులోనే ఉన్నాయి. విషం కడుపులోకి పోతే అవి భస్మమైపోతాయని అనుకొని గా విషాన్ని గొంతులోనే అదిమి పట్టిండు. ఇక గా కారణంగా గా దయామూర్తి పరమేశ్వరుడు నీలకంఠుడయిండు. సర్వలోకాలను కాపాడి శుభం చేకూర్చిండు. గందుకే శివుడయిండు. అసలు ముచ్చటేందంటే శివ అనే మాటకు అర్థమే అమంగళం పోగొట్టువాడని. గా విధంగా ఎవ్వరు చేయని సాహసం చేసి లోకాలను కాపాడే భారాన్ని తనపై వేసుకున్నాడు ఆ లోకేశ్వరుడు. దేవతలు శివుణ్ణి శరణు వేడినప్పుడు ఆయన సతీదేవితోని ఇట్లన్నాడు, భవానీ, నువ్వు ఇట్లా ఒప్పుకున్నట్లయితే నేను గా విషాన్ని తాగాలనుకుంటున్నాను. నేను విషాన్ని తాగినట్లయితే లోకానికి మంచి జరుగుతుంది. పానాలు నీటి బుడగల్లాగా క్షణభంగురాలు. కాబట్టి సత్పురుషులు ఇతరుల్ని కాపాడడానికి గల పానాలను అర్పించడానికైనా వెనుకాడరు. పరులకు ఎవరు మంచి చేస్తారో గాల్లే పంచభూతాలకు పరమ ఆప్తులు. పరులకు మంచి చేయడమే పరమధర్మం. పరహితం చేసేవాడికి గీ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. సతీదేవి కూడా సరే అన్నది. పోతనగారు గా తల్లి సాహసాన్ని మెచ్చుకుంటూ, మింగేవాడు భర్త, అతడు మింగుతున్నది కాలకూట విషం, అయినా కూడా దానిని మింగితే లోకానికి మంచి జరుగుతుందని అనుకున్న ఆ సర్వమంగళ అందుకు సరే అన్నది. గా స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఆ అమ్మకు ఎంత నమ్మకమో అంటారు. ఆపదలను నివారించే ఆ ఆది దంపతులకు సాటి ఎవరు? శివుడు బూడిద పూసుకున్న మన సమస్త పాపాల్ని భస్మం చేయగల భక్త సులభుడు. ఆ తల్లి మన ఆకలి తీర్చగల అన్నపూర్ణ. వారి నివాసం శ్మశానమే అయినా మనకు సమస్తము ప్రసాదించగల సమర్థులు, ముక్తినివ్వగల ఐశ్వర్యవంతులు. ఈ మహాశివరాత్రి రోజున ఈ వీడియో చూసిన మీ అందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియజేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈ వీడియోను గీంతటితో ముగిస్తున్నాను. నేను మీ హోస్ట్ మహేందర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు మన ఛానల్ అభివృద్ధి కోసం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ను పొందుండ్రి.